హలో ఆల్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో, మనం 2026లో అడుగుపెట్టిన తర్వాత డిఫరెంట్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ మనం తీసుకోవడం స్టార్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. గత ఎపిసోడ్‌లో మనం అరవింద్ గారితో మాట్లాడాము. సీఎఫ్ఏ తను యూఎస్‌ఏ నుంచి. ఇప్పుడు క్రాంతి గారితో మనం మాట్లాడబోతున్నాం. సో, వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ క్రాంతి బత్తిన్ గారు. పెద్దగా పరిచయం నేను మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి దాదాపుగా 3, 4 సంవత్సరాల నుంచి బాగా చిరపరిచితమైన వ్యక్తి క్రాంతి గారు. మేము మాట్లాడి కూడా చాలా కాలం అయిపోయింది. బట్ స్టిల్ నేను ఈ ఇంటర్వ్యూ అడిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేశారు. క్రాంతి గారు. థాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ప్లస్. సాయి బుల్ మార్కెట్ స్టార్టింగ్ లో మనం బాగా మాట్లాడుకునేవాళ్ళం. నౌ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుల్ మార్కెట్. సో ప్లెజర్ టు ఆల్వేస్ ఇంటరాక్టింగ్ విత్ యూ సాయి. ఇట్స్ ఆల్వేస్ మై ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. సో కైండ్ ఆఫ్ యూ. సార్ ఇప్పుడు మనం స్టాక్ రికమెండేషన్స్ అంటే చాలా మంది ఇప్పుడు అది ఒక తెలుగులో ఒక పదం వాడుతూ ఉంటారు. అంటే న్యూస్ పేపర్ లాంగ్వేజ్‌కే పరిమితమైంది. హాస్యాస్పదం అయింది అని. అంటే ఒక స్టాక్ రికమెండేషన్ నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులోనే ఉదాహరణకు తీసుకుందాం. ఒక 2, 3 న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ 10, 15 ఉన్నాయి. సో, ఒక్కొక్క రికమెండేషన్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 25, 26 రికమెండేషన్స్ ఈజీగా అయిపోతాయి. సో, ఇంతమంది రికమెండేషన్స్ ఇస్తే నిజంగా మనం అంత పెట్టుబడి పెడతామా? అన్ని స్టాక్స్ మనం కొనగలమా? నిజంగా మన దగ్గర అంత మనీ ఉందా? ఒకవేళ మార్కెట్‌లో ఏదైనా టర్బులెన్స్ వస్తే తట్టుకునే కెపాసిటీ ఉందా? మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయగలమా? రీఇన్వెస్ట్ చేయగలమా? ఇవన్నీ పక్కన పెడితే రికమెండేషన్స్ అనగానే పొలోమనే పరిస్థితి చాలా మందిలో ఉంది మన దగ్గర. అందరూ అని నేను చెప్పను. అందరిని ఒకే గాటన కట్టలేము మనం. సో, ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఆ రికమెండేషన్స్ అన్న టాపిక్‌ని కొద్దిగా పక్కన పెట్టి, అంటే స్టాక్స్ గురించి మనం ఎటు ఇండివిడ్యువల్‌గా మాట్లాడుకుందాం. బట్ పూర్తిగా రికమెండేషన్స్ అన్న థాట్ ప్రాసెస్‌లో నుంచి బయటికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ మెథడాలజీ 2026లో స్పెషల్లీ మనం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి అన్న థాట్ ప్రాసెస్ మీద దాని మీద ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఏమంటారు మీరు? డెఫినెట్‌గా సాయి. దట్స్ ఎ గుడ్ ఐడియా అండ్ ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ద పీపుల్ అండ్ ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇన్వెస్టర్స్కి తప్పకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో డెఫినెట్గా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన మాట. సార్ 2026లో టు స్టార్ట్ విత్ మనం రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం ఒక పాజిటివ్ మోడ్‌లో ఉన్నాం. లాస్ట్ 10 ఇయర్స్‌గా మార్కెట్స్ డిసప్పాయింట్ చేయకుండా ఎంతో కొంత అది 5% గానీ, 10% గానీ లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ 26% గానీ రిటర్న్స్ అయితే ఇస్తూ వచ్చాయి. సో, 2026లో మనం ఎంతవరకు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసే స్కోప్ ఉంది సార్? యూ స్టార్టెడ్ విత్ పాయింట్ బ్లాంక్ క్వశ్చన్స్ సాయి గారు. సో ఓవరాల్గా సాయి గారు ఒకటి చూడాలి. మనం ఏంటంటే వి జస్ట్ ఒక బెంచ్ మార్కింగ్ అనే దానికి మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని హుక్అప్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనుకోండి. ఏంటంటే బికాజ్ టు సేవ్ యువర్ జాబ్ ఆర్ టు అవుట్ పెర్ఫార్మ్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఆర్ మార్కెట్ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువైపోయింది. సో నిఫ్టీ ఇంత రిటర్న్ ఇస్తే నేను ఇంత రిటర్న్ ఇచ్చాను. ఈ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఆఫ్ కోర్స్ బెంచ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మనం చూసే ఈ 365 డేస్కి లింక్ అయి ఉందా లేదా మనం చూసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క ప్రొసీజర్ ఆర్ మార్కెట్ టెండెన్సీ అనేది ఈ 365 డిగ్రీస్కి లింక్ అయిందో ఒకసారి చూసుకుంటే కనుక కంప్లీట్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చాలా డైవర్జెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు మనం 3-4 ఇయర్స్ బ్యాక్ బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుండే వాళ్ళం. దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బుల్ మార్కెట్ అనమాట. లాస్ట్ 3-4 ఇయర్స్ ఏమైందంటే మార్కెట్ ఒక స్లైడ్ నుంచి అప్ ట్రెండ్ తీసుకుంది. సో మెనీ ఆఫ్ ద అప్ ట్రెండ్ అనేది చాలా వరకు కొత్త ఇన్వెస్టర్స్ని ఎంటైజ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ దెమ్. ఈ డిజిటల్ రెవల్యూషన్లో ఓకే ఇన్వెస్టింగ్ అనేది బాగా ఈజీ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఒక ఆర్మీ ఆఫ్ ఇన్వెస్టర్స్ దే కేమ్ ఇన్ టు ద ఇండియన్ మార్కెట్స్ అనమాట. సో వీళ్ళు వచ్చిన కాడి నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో 26% రిటర్న్ మీరు లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. సో మనం కనుక నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నిన్ననే సెన్సెక్స్ 40 ఇయర్స్ ఆఫ్ సెన్సెక్స్ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 40 ఇయర్స్ సెన్సెక్స్ రిటర్న్ కనుక చూస్తే బై అండ్ లార్జ్ ద యావరేజ్ రిటర్న్స్ వర్కౌట్ టు 14% అనమాట, విచ్ ఈస్ బెస్ట్ రిటర్న్స్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ టు అవర్ సర్ప్రైజ్ వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ ఎసెట్ క్లాస్ అంటే పెద్ద బ్రెయిన్, ఈ అనాలిసిస్, ఈ థాట్ ప్రాసెస్ లేనటువంటి గోల్డ్ హ్యాస్ బిగిన్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్. నెక్స్ట్
సిల్వర్ మనం ఎప్పుడు చిన్న చూపు చూసే సిల్వర్ హ్యావ్ అవుట్ బీటన్ ఈవెన్ గోల్డ్ ఆల్సో. సో ఇది ప్రతి సంవత్సరం ఇట్లా రిపీట్ అవుతుందంటే నో, దేర్ వుడ్ బి సైకిల్స్ ఫర్ ఎవ్రీ అసెట్ క్లాస్. సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కనుక చూసినట్లయితే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఇయర్ దట్ స్టాక్ మార్కెట్స్ విల్ పెర్ఫార్మ్ వెరీ వెల్. ఈ సంవత్సరం కనుక స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ అయ్యి ఒక 50% రిటర్న్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ హ్యావ్ వరీడ్, ఐ వుడ్ హ్యావ్ ఎఫ్రైడ్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఎసెట్ క్లాస్ని స్ట్రైట్ వర్టికల్గా వెళ్ళిందంటే ఒక బబుల్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ కన్సాలిడేషన్ అనమాట, విచ్ ఈస్ హెల్దీ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే డెఫినెట్గా 26 ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి పాజిటివ్ ఇయర్గా ఉండడానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన రీజన్ స్ట్రైట్ అవే చెప్పాలి అంటే ఎట్ ఎ బుల్లెట్ పాయింట్లో ఈ ఇయర్ మనం ఎర్నింగ్స్ రికవరీ అనేది కంపెనీస్లో చూడడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సో అది Q3 Q4 కానీ లేకపోతే Q1 Q2 కానీ నెక్స్ట్ వచ్చే ఇయర్స్ మంచి ఎర్నింగ్స్ రికవరీ కంపెనీస్లో ఉండడానికి అవకాశం ఉంది. అది మార్కెట్స్ని నిలబెట్టి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సాయి, మీ క్వశ్చన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి చెప్తాను. లాస్ట్ 3 years మార్కెట్లో ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ ఏ ఎలివేటర్ ఆర్ ఎస్కలేటర్. మీరు షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ మీద నిలబడితే పైకి తీసుకెళ్ళిపోతుంది, మన పెద్ద ఎఫర్ట్ ఏం అవసరం లేదు. బట్ ఇటువంటి సంవత్సరాలు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ట్రెజర్ హంట్. ఓకే, యూ నీడ్ టు టేక్ యువర్ ఎఫర్ట్ టు క్లైమ్ ద స్టేర్ కేస్ తీసుకుని క్లైమ్ చేయాలి, స్టెప్స్ తీసుకుని క్లైమ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో ఎత్తుక్కోవాలి. ఇటువంటి ఇయర్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి ఇయర్స్ని డిఫికల్ట్ ఇయర్స్ కింద అనకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి ఇయర్స్ లోనే ఇన్వెస్టర్స్ చాలా వరకు వాళ్ళకి హోంవర్క్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక అడిగినట్లుగా స్టాక్ రికమెండేషన్స్ కాదు, ఆ స్ట్రాటజీ అనేది నేర్చుకుంటూ అనేది ఇటువంటి ఇయర్స్లోనే డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతుంది సాయి. అఫ్ కోర్స్ మన పోర్ట్ఫోలియోస్ పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, కానీ ఏంటంటే లెర్నింగ్ టు మేక్ దోస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు మేక్ లాంగ్ టర్మ్ వెల్త్ సాయి. మనకు ఈ 2026 అంటే మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నారు ట్రెజర్ హంట్ లాంటిది. పాయింట్ ఆఫ్ టైంలో ఈ ట్రెజర్ హంట్ మనం కాపాడుకోవాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం మనం క్వాలిటీ ఆఫ్ ది స్టాక్స్ పికింగ్ కానీ, లేదంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని దాన్ని కాపాడుకోవడం కానీ, లేదంటే మనం ఏదైనా స్టాక్ కానీ సెక్టర్ కానీ అనుకుంటే ఒక కన్విక్షన్ ఉండడం కానీ లాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అలాంటి ఇన్వెస్టర్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీరు అలాంటి సలహా ఇస్తారు? ఒకటి, కొత్తిమీర నాటిన వారం రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇన్వెస్టింగ్ ఈజ్ లైక్ ఒక పెరట్లో మామిడి చెట్టు నాటడం లాంటిది. ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దాన్ని బిలీవ్ చేయాలి. ఓవర్ నైట్ కాయలు కాస్తుందా అంటే మనకు అందరికీ తెలిసిందే. సో లేదు, నేను ఒక హైబ్రిడ్ మొక్కను కొని పెడతానంటే అది దాని యొక్క లాంగ్విటీ ఏ రకంగా ఉంటుందో తెలిసిందే. సో అటువంటి యాక్టివిటీ అనేది, ఎందుకంటే మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ మన సౌత్ ఇండియాలో వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ అగ్రికల్చర్, మనకు తెలిసిందే. దాంట్లో ఎటువంటి రిస్క్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్లో కూడా అటువంటి రిస్క్సే ఉంటాయి. అప్పుడప్పుడు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ పిడుగుల వర్షాలు వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటాం. కానీ ఇక్కడ కూడా అటువంటి గ్లోబల్ జియో పాలిటిక్స్ ఏ రకంగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లాస్ట్ 2-3 years కింద ఎటువంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ వస్తున్నాయో దాని యొక్క ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ ఒక లార్జర్ పిక్చర్, నేను ఈ స్టాక్ను కొంటున్నాను అంటే రిటర్న్స్ పక్కన పెట్టి ఈ స్టాక్ యొక్క లాంగ్ టర్మ్ థీమ్ ఏంటి, దీని యొక్క వైడ్ మోట్ ఏంటి, ఈ స్టాక్ని ఎందుకు కొనాలి, ఇది నేను క్రాంతి చెప్పాడు, సాయి చెప్పారు, ఆరు వేరే వాళ్ళు చెప్పారని కాదు. ఒకసారి కొనబోయే ముందు నేను ఎందుకు కొనాలి అని ప్రశ్నించుకొని దాని లార్జర్ పిక్చర్ కనుక చూసినట్లయితే, ఆ లార్జర్ పిక్చర్ కనుక ఎమర్జ్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా అటువంటి చెట్టుని మన ఇంట్లో నాటాలి. సో అటువంటి స్టాక్ని మన పోర్ట్ఫోలియోలో నాటాలి. లేదంటే నేను ఇందాక చెప్పినట్లు కొత్తిమీర ఏదేసినా ఒక వారం రోజులు వస్తుంది, దాన్ని టైంలో తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇన్వెస్టింగ్ అని పెట్టుకుంటే ఎండిపోతుంది. ఇంతకుముందు కూడా మీరు అన్నారు, అసలు ఇన్వెస్ట్మెంట్ అన్న పదానికి అర్థాలు మారిపోయాయి, డైనమిక్స్ మారిపోయాయి. అసలు కొంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని తప్పు పట్టాలనో లేకుంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూడాలనో అన్నది కాదు, కానీ ఈ ఫాస్ట్ యుగంలో, ఈ జెప్టో, ఇన్స్టామార్ట్ యుగంలో ఇలా పెట్టిన వెంటనే మనకి సెకండ్స్లో
డబ్బులు వచ్చేయాలి ఆ రోజు మినిట్స్ లో మనకి ఏదో జరిగిపోవాలన్న ఒక థాట్ ప్రాసెస్ అనేది అంటే ఈ జెప్టో ఇన్స్టామార్ట్ యుగంలో ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీ అయిన టాస్క్ అవుతుందా క్రాంతి గారు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయ్యి మీరు చెప్పారు. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఇన్స్టెంట్. ఓకే, మీరు చెప్పినట్లు ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ బికమ్ వెరీ ఫాస్ట్ అనమాట. సో ఈ ఫాస్ట్ యుగంలో ఫాస్ట్గా డబ్బులు చేయాలి అనేటువంటి ఆతృత అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ ఫాస్టర్ థీమ్ ఏ రకంగా ఎమర్జ్ అవుతుందో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఈ ఫాస్ట్ యుగంలో, ఈ హైలీ ఇన్ఫర్మేషన్ యుగంలో ఒక ఒక థీమ్ అనేది తొందరగా డిస్కౌంట్ అవుతుంది. సో ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసినట్లయితే మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడగటం జరిగింది. లాస్ట్ 1 ఇయర్ మనం స్టాక్ మార్కెట్స్ కానీ చూసినట్లయితే ఐపీఓస్ వస్తున్నాయి. ప్రతి స్టాక్స్లో ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ ఐపీఓస్ వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే థియరీ మనం నార్మల్గా చూస్తామంటే ఏదైనా ఒక కంపెనీని కొనాలి అంటే అది చీప్గా ఉంటే కొనేటువంటి థియరీ అనేది వాల్యూ ఇన్వెస్టింగ్ థియరీ అనమాట. అప్పుడప్పుడు ఇటువంటి వాల్యూ ఇన్వెస్టింగ్ థియరీస్ మరుగున పడినట్లు అనిపిస్తాయి అనమాట. అట్లానే ఇన్వెస్టింగ్ని వదిలేద్దామంటే వదిలేయటం కాదు. ఓకే, దేర్ విల్ బి టైమ్స్. ఓకే, ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు చెప్పినట్టు లాస్ట్ 2-3 ఇయర్స్ మనకి సిల్వర్ ఎస్పెషల్లీ చాలా ఇండస్ట్రియల్ డిమాండ్ రాబోతుంది. గ్లోబల్ అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ సిల్వర్ ఒక హైబీటా కమోడిటీ కంపేర్ టు గోల్డ్ అండ్ సిల్వర్ అని 3 ఇయర్స్ బ్యాక్ మనలాంటి షోలో కానీ ఎవరికన్నా సిల్వర్ కొనుక్కోండి బాబా అంటే నవ్వి ఉండేవాళ్ళు. సో ఇన్వెస్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ ఇట్ లుక్స్ వెరీ సిల్లీ టు ఎవ్రీ వన్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ అనమాట. సో అటువంటి బిజినెస్ యాక్యుమన్ని అలవాటు చేసుకుంటే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరైతే ఈ మొమెంటమ్ని చేంజ్ చేస్తుంటారో అక్కడే ఈ ప్రాబ్లమాటిక్ థింగ్స్ అనేవి వస్తుంటాయి. అది ఇన్వెస్టింగ్ అంటే ఇట్ కెన్ బి నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్, ఇట్ కెన్ బి అప్లికబుల్ టు రియల్ ఎస్టేట్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ ఎవెన్యూస్ ఆల్సో. ఇప్పుడు మనకి అంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి నేను చెప్పాను కానీ బట్ ప్రతి ఒక్కరికి థీమ్స్, కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్త పేర్లు, ఆ ఫ్యాన్సీ నేమ్స్, ఆ ఫ్యాన్సీనెస్ అనేది ఎక్కువైపోతుంది. కొద్ది కాలానికి అంటే 6 నెలలకు ఒకసారి థీమ్, ఒక 6 నెలలకు ఒకసారి థీమ్ మారిపోతుంది. నిజంగా 6 నెలలకు ఒక థీమ్ మారుతుందా? ఒక 6 నెలల్లో అందులో ఉన్న సెక్టార్, ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేయాలి, సెక్టార్ పర్ఫామ్ చేయాలి, వాడికి డైనమిక్ రెవెన్యూ రావాలి, అది మళ్ళీ దీని స్టాక్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఒక థీమ్ అయిపోయింది, ఆటో థీమ్ అయిపోయింది, ఆటో యాన్సిలరీ అన్నాం అది అయిపోయింది. నెక్స్ట్ సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం, ఆ థీమ్ అయిపోయింది, మరుగున పడిపోయింది. తర్వాత కొద్ది రోజులు సోలార్ అనుకున్నాం, అది అయిపోయింది. ఈవీస్ అనుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డేటా సెంటర్స్ అవసరమైన పవర్, తర్వాత ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇప్పుడు కొత్త థీమ్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంట, అదంట, ఇదంట, ఆ స్టోరీ అంట, ఈ స్టోరీ అంట, ఇక నెక్స్ట్ అంతా ఇదే అంట. నిజంగా ఇన్ని థీమ్స్ ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మార్కెట్స్ కి కానీ, ఒక రీటైల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు రీటైల్ ఇన్వెస్టర్స్ మన దగ్గర ఉన్న కార్పస్ చాలా లిమిటెడ్ కార్పస్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, మన ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు ఒక 10 lakhs బకెట్, 25 lakhs, హార్డ్లీ 10 to 20 lakhs ప్రైస్ బ్యాండ్ లో ప్లే చేస్తుంటారు. అది స్టాక్స్ అయినా ఏదైనా అమౌంట్ ని ఆ 10 to 20 lakhs, 25 lakhs బాస్కెట్ లో మనం ఉన్న వాళ్ళకి అంటే ఇంత గ్రౌండ్ వర్క్, ఇంతటి ఇది చేయాల్సిన అవసరం ఉందంటారు కాంతి గారు? మంచి క్వశ్చన్ సాయి గారు. మనం చూసినట్లయితే వన్ థింగ్ ఏంటంటే ఈ థీమ్ అనేది ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటుంది మార్కెట్లో. ప్రతి సీజన్లో ఒక థీమ్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మనకి సూట్ అయ్యే థీమ్, మనం అండర్స్టాండ్ చేసుకునే థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ టీచర్ని, ప్రొఫెసర్ని అయితే కనుక లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ అంటే నేను ఏ థీమ్ని అర్థం చేసుకోవాలో ఇంపార్టెంట్. మార్కెట్లో డిఫరెంట్ థీమ్స్ అనేవి ఎప్పుడు నడుస్తుంటాయి. ఈ థీమ్స్ అనేవి ఓవర్ నైట్ చేంజ్ అవుతుంటాయి. సో నేను అర్థం చేసుకునే థీము ఎడ్యుకేషన్ ఈజ్ ద థీమ్ అనమాట. ఆర్ నా లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మా సెక్టర్లో పనిచేస్తున్నానంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే ఫార్మా ఇండస్ట్రీని నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. లేదు నేను ఇంజనీరింగ్లో ఉన్నానంటే ఐ విల్ అండర్స్టాండ్ ఏఐ అండ్ అదర్ క్యాపిటల్ గూడ్స్ని అర్థం చేసుకుంటాను. సో లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ నేను అర్థం చేసుకోలేని ఏదైనా థీమ్ కనుక వచ్చినట్లయితే, నేను అర్థం చేసుకుంటానికి ట్రై చేసిన అర్థం కాకపోతే దాంట్లో డబ్బులు ఇట్స్ నాట్ ద ఓన్లీ కలర్ ఆఫ్ ద మనీ ఆర్ అక్కడ డబ్బులు వచ్చేస్తాయి అని
ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ థీమ్ డిఫరెంట్గా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందువల్ల అర్థం చేసుకుంటేనే సీరియస్ మనీ అనేది అలొకేట్ చేయాలి. నేను అర్థం చేసుకోలేను అంటే బెటర్ టు అవాయిడ్. మనకు తెలిసిన దాంట్లో ఇన్వెస్ట్ చేయటం, తెలిసిన దాంట్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ తెలిసిన దాంట్లో ట్రాక్ తప్పుతున్నా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నా మనం ముందుగా బయటికి రావడానికి అవకాశం ఉంది. సో ఈ థీమ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మీరు చాలా చక్కగా చెప్పారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎవ్రీడే ఒక థీమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏరోస్పేస్ థీమ్ ఉంది, డిఫెన్స్ థీమ్ ఉంది. సో ఏ థీమ్ అనేది లాంగవిటీ అనేది ఉండాలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ లాంగవిటీని ఎట్లా చూడాలో ఒక 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 స్మాల్ ఉదాహరణతో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొనాలి అనుకుంటే మీరు ఆటో థీమ్తో పెడితే నార్మల్గా యావరేజ్ యూజర్ యూటిలిటీ ఆఫ్ కార్ ఈజ్ 3 to 5 years మ్యాక్సిమం. అఫ్ కోర్స్ నాలాంటి వాళ్ళు 15 సంవత్సరాలు కూడా వాడేవాళ్ళు ఉంటారు, కానీ యావరేజ్న ద డిప్రిసియేషన్, ఎందుకంటే 5 సంవత్సరాలు దాటితే కనుక దాని డిప్రిసియేషన్ వాల్యూ 0 అయిపోతుంది నార్మల్గా. సో అదే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక తీసుకున్నామంటే దాని యొక్క మనం భారత వైమానిక దళంలో ఇప్పుడు కూడా మనం మిగ్స్ గురించి మాట్లాడుతుంటాం. రీసెంట్గానే మిగ్స్ని ఆపటం జరిగింది, ఎందుకంటే రాఫెల్ వచ్చింది కాబట్టి. సో ఒక మిగ్ ఒక యావరేజ్ ఏజ్ ఏంటంటే 40 years మన ఇండియాలో సర్వ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 40 years దాని లైఫ్. కానీ మనం ఇంకో 10-15 years మనం ఇంకా లాగి ఒక 50 years ఒక మిగ్, అంటే ఒక మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ కనుక నావిక వైమానిక దళంలో ఎయిర్ ఫోర్స్లో ఉంటే దాని యొక్క లైఫ్ అనేది 50 years వాడతారు. అంటే దానికి సంబంధించినటువంటి సప్లై చైన్ ప్రతి ఒక్కళ్ళు 50 years సప్లై చేయడం జరుగుతుంది. దే హ్యావ్ అ హై ఎర్నింగ్స్ విజిబిలిటీ. నేను దానికి కనుక ఒక స్పేర్ పార్ట్ సప్లై చేసేవాడిని అయితే కనుక నెక్స్ట్ 50 years ఐ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ. ఎందుకంటే నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి తక్కువ కూడా స్పేర్ పార్ట్స్ ఇస్తానంటే దే డోంట్ టేక్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఒక వెండర్ని ఐడెంటిఫై చేస్తే దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో ఇట్స్ అ వెరీ లాంగ్ టర్మ్ థీమ్ అనమాట. సో అట్లనే ఈరోజు రాఫెల్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేద్దామనే ఉద్దేశం. అంతేకాకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ని మనం ఇంత సంవత్సరం స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాం. కానీ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ సీరియస్లీ దిస్ ప్రాజెక్ట్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్. సో ఈ ఏరోస్పేస్ డివిజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే లాంగవిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సపోజ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై ఎనీ కంపెనీ విచ్ ఇస్ ఇన్ ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ, నేను స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ ఓకే ఏరోస్పేస్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇండియాలో ఒక దే ఆర్ జస్ట్ అట్ ఎ వెరీ స్క్రాచింగ్ స్టేజ్ అనమాట, అట్ ఎ వెరీ 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 బిగినింగ్ స్టేజ్. సో ఈ లాంగవిటీ అనేది నెక్స్ట్ అట్లీస్ట్ 15-20 years ఉంటుంది. అంటే నేను ఒక మంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీని కనుక ఐడెంటిఫై చేసి నా పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే అటువంటి లాంగవిటీ అనేది చాలా వరకు ఉంటుంది. సో ప్రతిసారి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సైకిల్, ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ అనేది ఎంత లాంగవిటీ ఉందో చూసి ఐడెంటిఫై చేసుకుంటే కనుక మీరు ఇందాక అన్నట్లు ప్రతిసారి ఒక కొత్త థీమ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈరోజు తయారు చేసాం, ఓకే నెక్స్ట్ ఇవేంటంటే చాలా షార్ట్ సైకిల్స్ అనమాట. ఈ థీమ్స్ తొందరగా ఫిజిల్ అవుట్ అవడానికి అవకాశం ఉంది. టుమారో దే విల్ ఇన్వెంట్ సమ్ అదర్ టెక్నాలజీ. సో ఆ డిస్ట్రప్షన్ అనేది తక్కువగా ఉండే ఇండస్ట్రీని, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్సే తీసుకుందాం. ఓకే మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ కంపెనీస్ చాలామంది అప్పుడప్పుడు ఒక 5 years బ్యాక్ కనుక చూసినట్లయితే కోచిన్ షిప్ యార్డ్ ఫర్ దట్ మ్యాటర్, ఓకే ఇట్ ఈస్ అట్ ఏ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో చూసాం ఏ రకంగా డిఫెన్స్ కంపెనీస్ లాస్ట్ 5 yearsలో వెల్త్ క్రియేట్ చేసినాయి. ఒకసారి ఆ వెల్త్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టాక్స్ అనేవి ఒక గ్రోత్ పాత్లోకి వెళ్తాయి అనమాట. సో అట్లా లాంగవిటీ ఉండే థీమ్స్ని కనుక ఐడెంటిఫై చేసినట్లయితే నేను ఇందాక చెప్పినట్లు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ డివిడెంట్ ఈల్డ్స్ కూడా వస్తాయి. అందుకని ఇప్పుడే మీరు అన్నారు డిఫెన్స్ లోకి వస్తేనే డిఫెన్స్ లోనే ఇక రకరకాలు వచ్చేసాయి. డిఫెన్స్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ అనుకున్నారు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో మన జెన్ టెక్నాలజీస్ లాంటి సిమ్యులేటర్స్ మోడ్ లోకి వచ్చారు. తర్వాత ఏరోస్పేస్ మీరు థాట్ ప్రాసెస్ లోకి వచ్చారు. ఇంకా ఇలా అంటే ఇన్ని కంపెనీస్, ఇన్ని థీమ్స్, మీరన్న లాంగ్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి. అంటే మన మార్కెట్లో ఎప్పుడు ఉన్న సామెత, మనిషి బతుకున్నంత కాలం తిండి తినాలి,
మనిషి బతికినంత కాలం మందులేసుకోవాలి, హాస్పిటల్‌కెళ్ళాలి. అంటే ఎఫ్ఎంసీజీ గాని, హెల్త్ కేర్ గాని, ఫార్మా గాని మనకు పవర్ ఎప్పటికి అవసరమే. పవర్ అంటే ఇలాంటి థీమ్స్ ఈ లాంగ్‌విటీ థీమ్స్ ఉండేవి. అంటే వీటికి ఎప్పటికి ఉంటాయి. అంటే ఇవి ఫేడ్ ఔట్ అయ్యే అవకాశం లేని సెక్టార్స్ ఇవన్నీ. వీటిలో స్టాక్ సెలక్షన్ ఎలా చేసుకోవచ్చు మనం? చెప్పండి. వెరీ డీప్ థాట్ ప్రాసెస్ క్వశ్చన్ సాయి. ఒకటి మీరు చెప్పినట్లే ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజుకి ఒక కప్పు కాఫీ తాగుతున్నానంటే నెక్స్ట్ డే 5 కప్పులు కాఫీ తాగటం కష్టం. తాగితే గనక చాలా ఇబ్బంది పడతాను. సో 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 ఈ థీమ్ అనేది ఏ రకంగా ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది చూపిస్తుందో కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. అందుకే మనం చూసినట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనే అండర్ పర్ఫార్మర్సే. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఆ! సో సో ఈ గ్రోత్ ఏ రకంగా ప్రైసింగ్ అయిందో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ గ్రోత్ ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐడెంటిఫై చేయటం ఒక థీమ్ అయితే ఈ గ్రోత్ యొక్క పాత్ ఏ రకంగా సిఏజిఆర్ కాంపౌండింగ్ ఎట్లా అవుతుందో దట్స్ ద వెల్త్ క్రియేషన్ పాత్ అనమాట. సో అది గనక మళ్ళీ స్టాగ్నేట్ అయిపోతే మనం లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ రిస్క్ లేని స్టాక్ ఏంటబ్బా అంటే హెచ్యుఎల్ అని చెప్తాం. కానీ 5 ఇయర్స్ కనుక రిటర్న్ చూస్తే కనుక ఇట్ ఈస్ లెస్ దాన్ 7% 6%. అవును. ఓకే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్ని ఏ రకంగా ప్లే చేయాలి, గ్రోయింగ్ థీమా ఆర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫ్లాటనింగ్ థీమా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా స్టాక్ రికమెండేషన్స్‌లో అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు ఎక్కడికైనా లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచో నేను ఎక్కడికైనా మనం ఫంక్షన్‌లకెళ్ళినా లేకుంటే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్‌కెళ్ళినా గూడా ఏదైనా మంచి స్టాక్స్ చెప్పంటే పెద్ద స్టాక్స్ పేరు చెప్పామనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి బావుంటుంది. ఈ మధ్య బాగా పెర్ఫార్మ్ చేసింది. ఎల్&టి తీసుకోండి. లేదంటే ఐసీఐసీఐ తీసుకోండి. లేదా కొటాక్ తీసుకోండి. ఇట్లాంటి పేర్లు చెప్తే ఈడేంటి అసలు ఈడు మార్కెట్ ఫాలో అవుతున్నాడా లేదా? ఇట్లాంటివి ఇవి కొనమని చెప్తున్నాడు ఏంటి అసలు? ఏదైనా మిడ్ క్యాప్ ఉంటే చెప్పండి. ఏదైనా స్మాల్ క్యాప్ ఉంటే చెప్పండి. ఇలా ఒక లార్జ్ క్యాప్ మాత్రమే అండర్ పెర్ఫార్మ్ చేస్తాయి. లేదా ఓన్లీ స్మాల్ క్యాప్ మాత్రమే ఎక్సలెంట్‌గా మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా థాట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా? నిజంగా అలాంటి డైనమిక్స్ ఏమన్నా గతంలో మన చరిత్ర ప్రూవ్ చేసిందా? స్టిల్ ఇంకా లార్జ్ క్యాప్స్ అంటే ఎందుకు ఆ చిన్న చూపు మార్కెట్స్‌లో ఉంది? ఈ సంవత్సరం చూసినట్లయితే రిలయన్స్ అండ్ ఎల్&టి దే ఆర్ ద అవుట్ పర్ఫార్మింగ్ ఇన్ ద మార్కెట్. పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్‌లీ. సాయి మీరు దానికి జవాబు చెప్పాలంటే నార్మల్గా మనం తరచుగా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎయిర్ హోస్టెస్ మీ సీట్ కింద లైఫ్ జాకెట్ ఉంటుంది, అవసరమైనప్పుడు పెట్టుకోండి అని చెప్తాం. ఓకే. మనం దేవుడి దయ వల్ల ఇంతవరకు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీ ముందు కూర్చుని ఉండడం జరిగింది. సో పోర్ట్ఫోలియోకి ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఎటువంటి అంటే అటువంటి లైఫ్ జాకెట్స్ టైప్ అనమాట. సో దాని యొక్క అవసరం ఎప్పుడు తెలుస్తుందంటే ఏదైనా మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లాస్ట్ 6 మంత్స్ మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్లో జస్ట్ ఫ్రైడే రోజు వెళ్ళటం జరిగింది 26,300 లెవెల్స్. సో మార్కెట్ ఈ ఆల్ టైమ్ హై లెవెల్కి రావడానికి ప్రధాన కారణం లార్జ్ క్యాప్ స్టాక్సే, ఎస్పెషల్లీ రిలయన్స్ లాంటి స్టాక్స్ కానీ ఎల్&టి లాంటి స్టాక్స్ కానీ లార్జ్ క్యాప్స్ లాంటి స్టాక్స్ కానీ. సో అటువంటి స్టాక్స్ని ఇగ్నోర్ చేయడం నా పోర్ట్ఫోలియోలో అవసరం అంటే అవసరమైనప్పుడు దాని వాల్యూ, ఎందుకంటే అప్పుడు దాకా ఆ లైఫ్ జాకెట్ని మనం అది ఉంటుందని కూడా చాలా మంది తెలియదు. దాని అవసరమే లేదు. మనం చూడాల్సిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే ఆ ఫ్లిక్ ఆఫ్ ద మూమెంట్, ఆ అవసరమైన సందర్భంలో ఈ స్టాక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్లో మనం ఏ స్టేజ్లో లైఫ్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. అంటే నాకు క్యాపిటల్ ప్రిజర్వేషన్ స్టేజ్లో ఉన్నానా, వెల్త్ క్రియేషన్ స్టేజ్లో ఉన్నానా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక వెల్త్ క్రియేషన్ స్టేజ్లో ఉన్నాను అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ రేంజ్లో కొని వాటితో వెల్త్ క్రియేట్ చేయటం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఒక వెల్త్ క్రియేషన్ స్టేజ్లో ఉన్నానంటే మీరు చెప్పినట్లే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్ని, అవసరమైతే మైక్రో క్యాప్స్ని, అక్కడ హై రిస్క్ హై రివార్డ్ అనేది ఉంటుంది. సో నేను లైఫ్ స్టేజ్లో ఏ సైకిల్లో ఉన్నానో నేను వెల్త్ క్రియేషన్ చేయాలా. నెక్స్ట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం క్వాంటమ్ ఆఫ్ మనీ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో ఐ కెన్ టేక్ ద రిస్క్ టు లూజ్ ద మనీ, బట్ ఇఫ్ ఐఎమ్ అలోకేటింగ్ ఎ బిగర్ మనీ ఐ కాంట్ టేక్, ఈవెన్ దో ఇక్కడ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ ఉన్నా వీ కాంట్ టేక్ సచ్ రిస్క్ అనమాట. డెఫినెట్లీ యూ నీడ్ టు గివ్ సమ్ స్టెబిలిటీ బై ఇన్వెస్టింగ్ ఇన్ ద లార్జ్ క్యాప్. సో మార్కెట్ ఉన్నంతకాలం ఈ డైవర్జెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దేని ప్రామినెన్స్ దానికి ఉంటుంది అకార్డింగ్ టు అవర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో అందువల్ల ఒక్కోసారి లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి,
ఒక్కోసారి స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. సో అందువల్లనే మనం ఓకే బ్రేక్ఫాస్ట్ ఏది చేస్తామో దాన్ని డిన్నర్కి వాడలేము, డిన్నర్కి ఏది వాడతామో బ్రేక్ఫాస్ట్కి వాడలేము. సో ఏ టైంలో దాన్ని యూజ్ చేస్తూ ఉంటే కనుక మన బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అట్లనే మన ఈ ఈక్విటీ జర్నీలో సందర్భానికి అనుసారంగా వీటిని ఈ డైట్ని అనేది చేంజ్ చేయాల్సిన అవసరం, అంటే ఆ పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉంటుంది సాయి. ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఓకే ఒక సింగిల్ ఫార్ములా ఉంటే మీరు నేను ఆ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి ఈ పాటికి ఆ, ఆ, ఏ యాక్ట్లోనే మనిద్దరం నిద్రపోతూ ఎక్కడో ఉండేవాళ్ళం. బట్ ఏంటంటే ఆ సింగిల్ ఫార్ములా అనేది లేదు. వారన్ బఫెట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్ములా, జార్జ్ సోరస్ హ్యావ్ హిజ్ ఓన్ ఫార్ములా. సో ద టైమింగ్ ఆఫ్ ద మార్కెట్, దీస్ ఆర్ ఆల్ యాజ్ పర్ ద టైమ్ దీస్ ఫార్ములా, దీస్ రెసిపీస్ గెట్ చేంజ్డ్ అనమాట. 2026 మేబీ నేను 26కి రెస్ట్రిక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. మేబీ కొంచెం ఒక 2 ఇయర్స్ డౌన్ ది లైన్, 6 ఇయర్స్, 3 ఇయర్స్ డౌన్ ది లైన్ కొంచెం కొద్దిగా బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న సెక్టార్స్ ఐ జస్ట్ వాంట్ టు నో. సాయి గారు, మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్కడ ఎంకరేజ్ చేస్తుంది, ఓకే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని గవర్నమెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మనం లాస్ట్ 4-5 ఇయర్స్ కనుక చూసినట్లయితే డిఫెన్స్ అండ్ రైల్వేస్ దే ప్లేడ్ వెరీ వెల్. అఫ్ కోర్స్ ఎప్పుడైతే ఈ పీక్ అవుట్ అనేది ప్రతిదానికి ఆ సైకిల్ లాంగివిటీ పీక్ సైకిల్ ఉంటుంది, దాని తర్వాత కన్సాలిడేషన్ ఉంటుంది అన్నమాట. సో 2026కి వచ్చేటప్పుడు మనం చూసినట్లయితే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే గవర్నమెంట్ ద పార్లమెంట్ హ్యావ్ అప్రూవ్డ్ ఈ ఏదైతే న్యూక్లియర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ న్యూక్లియర్ పవర్ని ఏదైతే రిస్ట్రిక్టివ్గా ఉందో దాన్ని ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కార్పొరేట్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఈ స్పేస్లో ఉన్న కంపెనీస్కి మంచి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ మీరు చెప్పినట్లు ఎకానమీ గ్రో అవుతుంది, లాట్ ఆఫ్ పవర్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. సో థర్మల్ పవర్ మీద గవర్నమెంట్ డిపెండ్ అవ్వకుండా నెక్స్ట్ సోలార్ పవర్ యొక్క లిమిటెడ్ కెపాసిటీస్ దృష్ట్యా న్యూక్లియర్ పవర్ని ఇండియాలో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్లు ఇట్స్ గోయింగ్ టు బే వెరీ లాంగ్ థీమ్ అనమాట. నెక్స్ట్ ఈ థీమ్లోకి ప్రతి ఒక్కళ్ళు రాలేరు. ఇట్ ఇస్ ఏ జస్ట్ కాంప్లెక్స్ టెక్నాలజీ. సో ఆ లాంగ్విటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో న్యూక్లియర్ పవర్లోకి వచ్చే కంపెనీస్ వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఎందుకంటే ఒక డీసెంట్ రిటర్న్స్ 15%, 20% అట్లా రిటర్న్స్ ఇస్తూ స్టిల్ ఇంకా వాల్యూ అన్లాకింగ్ అనేది ఎలాంటిలో జరగలేదని నేను అనుకుంటాను. అన్ని యు నేమ్ డిఫెన్స్, యు నేమ్ మీరు న్యూక్లియర్ పవర్ కానివ్వండి, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ఫ్రా కానివ్వండి, అన్ని తనలో దాన్ని ముడుచుకున్న కంపెనీ ఎల్ఎన్టీ అనేది. సో ఈ ఎల్ఎన్టీ థీమ్ అనేది ఆ రోజు ఎల్ఎన్టీ స్టాక్ అనేది ఇక్కడి నుంచి ప్లే అవుట్ అయ్యి అట్లీస్ట్ తన పూర్వవైభవాన్ని తెచ్చుకునే అవకాశం ఏమోదంటే, అంటే ఐఎమ్ స్టాక్ స్పెసిఫిక్ అనుకోండి, బట్ ఎల్ఎన్టీ గురించి నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది. అంటే ఎందుకు ఎల్ఎన్టీ అనుకున్నంతగా ఎదగలేకపోతుంది అని. సాయి మనం చూసినట్లయితే డ్యూరింగ్ కోవిడ్ తర్వాత 2020 టైంలో ఎల్ఎన్టీ వాజ్ ఎట్ 700 రూపీస్. తర్వాత ఎల్ఎన్టీ ఏ రకంగా గ్రో అయిందో మనం చూసాం. ఒక లార్జ్ క్యాప్ కంపెనీ, ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ దట్ ఒక 1000 రూపీస్ లెవెల్లో ఐడెంటిఫై చేసిన దిస్ హ్యాస్ బికమ్ 3x. ఎన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ మనం చాలా వరకు మాట్లాడుకుని డిబేట్ చేసుకుని ఒక పీ క్యాప్ వెళ్ళి మళ్ళీ ఓకే మనం 20 రూపీస్లో కొంటే 100 రూపాయలకు వెళ్ళి మళ్ళీ 20 రూపీస్కి వచ్చేసిన కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇటువంటి కంపెనీని ఆ టైంలో ఇట్స్ అ నో బ్రెయినర్, ఓకే మన అలొకేట్ చేసుకుంటే. సో ఇట్ హ్యాస్ గివెన్ మల్టిప్లయర్ రిటర్న్. సస్టైనబిలిటీ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎల్ఎన్టీ లాంటి కంపెనీలో అటువంటి సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు కూడా అరౌండ్ 3 lakhs crores మార్కెట్ క్యాప్ దగ్గర ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో ఇవి ఓవర్ నైట్ కాంపౌండర్స్ అంటే 3 lakhs crores మార్కెట్ క్యాప్ అంటే మన ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? హార్డ్లీ 3 lakhs, బిట్వీన్ 1 lakh to 3 lakhs crores మార్కెట్ క్యాప్ హార్డ్లీ మనం చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు. అఫ్ కోర్స్ మార్కెట్లో అక్కడ ఈ 7,000 8,000 కంపెనీస్, ఎస్ఎంఈ కంపెనీస్ కూడా యాడ్ చేస్తే 8,000 కంపెనీస్ ఉండటం జరిగింది. సో ఇటువంటి కంపెనీస్లో సస్టైనబిలిటీ, గ్రోత్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ద ఎర్నింగ్స్ అండ్ ఆల్సో సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి అటువంటి స్టాక్లో కనుక అలొకేట్ చేసినట్లయితే వి నీడ్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఈ డైలీ నడిచేటువంటి ఈ అన్సర్టనిటీ నుంచి కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఇచ్చే స్టాక్స్ అనమాట. అఫ్ కోర్స్ దే మే క్రియేట్, వాటిలో ఇన్వెస్ట్ చేసి జీవితాలు మారిపోతాయా అంటే వెల్త్ క్రియేషన్కి టైం పడుతుంది. సో వన్ నీడ్ టు స్టిక్ టు ద థింగ్స్ అండ్ వాట్ ప్రైస్ వీఆర్ ఎంటరింగ్. ఇంతకుముందు అనుకున్న థీమ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఎక్కడైనా మాట్లాడుకుంటున్న థీమ్ ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
తర్వాత డేటా సెంటర్స్ ఒకటి. ఇవన్నీ కూడా నిజంగా లాంగ్ రన్‌లో అంటే ఇప్పటికి స్టిల్ ఎంతమంది నేను ఐటీ కంపెనీస్ ఓనర్స్‌తో మాట్లాడినా ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కొంతమంది అంటే నాకున్న సర్కిల్‌లో ఏఐలో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఈవెన్ నిన్నే ఎక్కడో చదివాను అనుకుంటాను. ఇప్పుడు టీసీఎస్ గాని, ఇక్కడున్న పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు గానీ, రేపొద్దున వాళ్ళు అకౌంటబుల్ అయ్యేట్టుంది. అంటే నిజంగా మీరు ఏఐలో ఇంత డబ్బులు పెడుతున్నారు. అవి ఏ మేరకు రిటర్న్స్ ఇస్తాయని ఇన్వెస్టర్స్‌కి, షేర్ హోల్డర్స్‌కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలరని ఒకవేళ అనలిస్ట్ కాల్‌లో ఎవరైనా అడిగితే, ధైర్యంగా మేము ఒక రూపాయి పెట్టాం, రూ. 10 మాకొస్తుంది లేదా రూ. 2 వస్తుందని ఐటీ కంపెనీస్ ఓనర్స్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. సో, ఎలా చూడబోతున్నారు ఆ ఏఐని? అంటే యాస్ యూ ఆర్ లుకింగ్ ఫ్రమ్ అంటే ముంబై మాకంటే పైనున్నారు. మేబీ మాకంటే కొద్దిగా No, వ్యూ no. Now ఎక్కువ the వ్యూ information is ఉండొచ్చేమో same, మీకు. సాయి గారు. నా కానీ దృష్టిలో చూసినట్లయితే మీరు టుడే బజ్వర్డ్ ఈస్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓకే, అది ఎగ్జాక్ట్‌లీ. అక్రాస్ ఎవరీ కార్నర్ ఆఫ్ ద ఇన్వెస్టింగ్ వరల్డ్, టెక్నాలజీ వరల్డ్లో. బట్ ఏఐ ఈజ్ డిస్టర్బింగ్ ఎవ్రీథింగ్ వాట్ వీ డూ. బట్ ఇట్ ఈస్ ఏఐ ఈజ్ దేర్ టు స్టే ఫర్ ఫర్ మెనీ ఇయర్స్. బట్ ఏంటంటే హూ ఇస్ ద విన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే అనే లైటర్ నోట్ మీకు కనుక చూసినట్లయితే Y2K టైంలో 2095 1990స్లో కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటే ఆ కంపెనీ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఒక కంపెనీకి వెబ్సైట్ ఉంటే ఆ కంపెనీ అవునవును. అర్థమైంది. ఆ! కూడా రిటర్న్స్ ఇవ్వడం. సో అది ఒక మ్యానిక్ ఫేజ్ అన్నమాట. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇండియాలో ఇంకా కోర్ లిస్టెడ్ ఎంటిటీస్ లేనప్పటికీ, బికాస్ మనం చూసినట్లయితే చైనీస్ మార్కెట్లో కానీ యుఎస్ మార్కెట్లో కానీ దెర్ ఆర్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ థీమ్ నడుస్తుంది. దీంట్లో విన్నర్, హూ ఇస్ ద విన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ ద ఏఐ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏఐ ఈజ్ దేర్ టు సస్టైన్, ఏఐ ఈజ్ దేర్ టు స్టెబిలైజ్ ద థింగ్స్. సో దీంట్లో విన్నర్స్ అనేది ఇట్ విల్ టేక్ టైం. హూ విల్ బి సచ్ ఎగ్జాంపుల్ IBM ఈస్ దేర్. లాస్ట్ 5-6 years రిటర్న్ చూస్తే ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. Whereas Microsoft, they changed their business model. That has become outperforming. ఈ మధ్యలో ఎవరికి తెలియని ఎన్విడియా, అవును. ఇట్ హ్యాస్ టేకెన్ ద లీగ్. సో ఈ డిస్ట్రప్షన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ థీమ్ టు వాచ్ సాయి గారు. ఇంకొక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను. ఇండియాలో మనం చూసినట్లయితే ఎవ్రీబడి యూజ్ ఫోన్స్. ఓకే, ఎవ్రీబడి యూజ్. బట్ do we have a company where we can take advantage? Apple is listed in US, the Android and other companies are listed outside India. So everybody use a mobile, but we have not taken the any wealth creation advantage from this mobile. Of course, దాని నుంచి different themes emerge అయినాయి. For example, our stock market investing taking the advantage from the mobile. Smartphone revolution తోనే ఈరోజు స్టాక్ మార్కెట్ ఈ రకంగా నిలబడిందంటే వన్ ఆఫ్ ద కీ రీజన్ ఈ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్. సో ఆ రకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగపడి కొన్ని సబ్ సెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి. బట్ నేను ఎండ్ చేస్తాను, మీకు కూడా టైం అవుతుంది. సో 2026 మీరు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఈ లాస్ట్ మేబీ 20 days నుంచి మీరు తెలుగులో ఛానల్స్ కావచ్చు, ఆర్ఎల్స్ నేషనల్ మీడియా కావచ్చు, కొన్ని పదుల సంఖ్యలో ఆర్ఎల్స్ 30-40 ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు. 2026 రికమెండేషన్స్ ఏంటి అని చెప్పి. సో ఈ 2026 అంటే మీరు అన్ని చాలా ఛానల్స్ కి, చాలా న్యూస్ హౌసెస్ కి మీరు అన్ని ఇచ్చిన వాటిల్లో ఇది కన్విక్షన్ అంటే 2026 లో ఈ సెక్టార్ లో ఇది ఏదన్నా మనకు బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది అని జస్ట్ సమ్అప్. అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొన్ని స్టాక్స్ అనేది మన ఆడియన్స్ చూస్తారు కాబట్టి జస్ట్ సమ్అప్ అంటే మీరు ఆల్రెడీ గతంలో అన్ని చెప్పిన వాటిల్లో ఏదన్నా కొద్దిగా అట్లీస్ట్ ఒక 3 కానీ 5 కానీ మీ థాట్ ప్రాసెస్ లో ఇవి కొద్దిగా నా మూట్ ఉంది, నేను కొద్దిగా స్ట్రాంగ్ గా అనుకుంటున్నది. సాయి, వెరీ ప్రిసైజ్ గా చూసినట్లయితే ఏరోస్పేస్, నేను ఇందాక మీకు చెప్పినట్లు ఏరోస్పేస్ లో స్పెసిఫిక్ గా ఓకే, ద కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏదైతే ఈ ఏవియేషన్ లో డిఫెన్స్ రంగాన్ని పక్కన పెట్టి అంటే గెటింగ్ ఇన్ టు డ్రోన్స్ అండ్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్, రిపేర్, ఓవరాల్
ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీస్, ఓకే, ఏదైతే కంపెనీస్ కొత్తగా ఎంటర్ అవుతున్నాయో లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయో which are related directly in the manufacturing of getting into drones and all, ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో, ఇట్ కెన్ బి సివిల్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అది ఇండియాలో జస్ట్ నాసెంట్ స్టేజ్లో ఉంది. రీసెంట్గానే బోయింగ్ అండ్ ఎయిర్ బస్ దే ఓపెన్ దేర్ షాప్స్ ఇన్ ప్లాంట్స్ ఇన్ బెంగళూరు. సో ఇటువంటి కంపెనీస్కి లేదు, మన ఇండియాలో ఉన్నటువంటి హెచ్ఏఎల్ తేజస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో నేను ఇందాక చెప్పినట్లు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ లాంగ్ సస్టైనబుల్ బిజినెసెస్ మోడల్స్ అనమాట. సో అటువంటి కంపెనీస్ డెఫినెట్గా ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటే డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. మీరు ఇందాక చెప్పినట్లు న్యూక్లియర్ పవర్కి మీరు ఎల్ఎన్టీని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ కాకుండా మిగిలిన కొన్ని కంపెనీస్ కూడా ఈ సెగ్మెంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నాయి. అటువంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకుని అటువంటి కంపెనీస్ ఏ రకంగా ముందుకు వెళ్తాయో ఇటువంటి కంపెనీస్లో మంచి వెల్త్ క్రియేషన్ అవడానికి అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయి సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ గారు. మళ్ళీ ఎప్పుడన్నా మీకు టైం దొరికితే ఈ డిస్రప్టివ్ ఎరాలో స్టాక్ సెలక్షన్ ఎలా అని ఒకే థీమ్ పెట్టుకొని మేబీ 15 minutes అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, అంటే అన్ని మారిపోతున్నాయి, అంటే అన్ని డిస్రప్ట్ అయిపోతున్నాయి ఈ వన్స్ ఏఐ వచ్చిన తర్వాత. మొన్న క్రాంతి గారితో, మొన్న అరవింద్ గారితో మాట్లాడినప్పుడు తను ఈజ్ సిఎఫ్ఏ ఫ్రమ్ యుఎస్ఏ, ఒక పెద్ద బిగ్ 4 కంపెనీకి వర్క్ చేస్తాను. తను పేర్లు చెప్పారు కానీ నేనే ఎడిట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న తనకి ఏదైనా ఇష్యూ అవుతుందేమో అన్న దీంతో. అంటే పెద్ద కంపెనీ ఇప్పుడు ఏబీబీ కానీ సిమెన్స్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో, పవర్ సెగ్మెంట్ లో కూడా ఎంత ఏని యూజ్ చేసుకుని వాళ్ళు డైనమిక్స్ చేంజ్ చేసుకుంటారో తను చెప్పారు. సో ఇలా ఈ డిస్రప్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా ఆఫ్ డిస్రప్షన్ లో ఏ సెక్టర్ ఎలా ప్లే అవ్వచ్చు, ఏ సెక్టర్ ఎంత డైనమిక్స్ చేంజ్ అవుతాయి అన్న దాని మీద మీరు ఎప్పుడన్నా మళ్ళీ మాకు టైం ఇస్తే డిస్కస్ ఆన్ దట్ సబ్జెక్ట్ సార్. సాయి, మీరు ఎండింగ్ లో చెప్పగానే ఒక 3 స్టాక్స్ పేరు చెప్పారు, ఏబీబీ, సీమన్స్ లాంటి కంపెనీస్. బట్ వాటిని 3-4 years బ్యాక్ ఎవరికైనా చెప్పినా నచ్చే స్టాకులు కాదు. కానీ ఏబీబీ 1000 రూపీస్ నుంచి ఈ రోజు ఎక్కడుందో మనం చూస్తున్నాం. నెక్స్ట్ సీమన్స్ దాని యొక్క డిమెర్జర్ తర్వాత ఏ రకంగా వెల్త్ క్రియేషన్ చేసిందో చూస్తున్నాం. సో ఇటువంటి కంపెనీస్, బికాజ్ ఈ కంపెనీస్ ఓవర్ నైట్ కంపెనీస్ కాదు, దే వర్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 100 years. సో ఎటువంటి ఒడిదుడుకులను చూడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దట్ మ్యాటర్ కమిన్స్ ఇండియా జస్ట్ 3-4 years బ్యాక్ 600 రూపీస్ ఉండే స్టాక్ 6000 రూపీస్ టచ్ అయ్యి మళ్ళీ 4000 రూపీస్లో కన్సాలిడేట్ అవ్వటం మనం చూస్తున్నాం. సో ఇటువంటి స్టాక్స్ని ఒక మంచి లెవెల్లో ఎంట్రీ లెవెల్ ఈజ్ క్రూషియల్ అనమాట. సో అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, లార్జ్ క్యాప్ స్టాక్స్ చార్మ అయిపోతుందా అని. బట్ ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు మీరు మంచి టైంలో కనుక అక్యుములేట్ చేసుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్ ఫర్ ఎవరీ ఇన్వెస్టర్ సాయి. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. చాలా అంశాలు మనం క్రాంతి గారి టైం తీసుకుని మనం డిస్కస్ చేసుకున్నాము. సో లాంగివిటీ అంటే ఏదైతే థీమ్ కి షార్ట్ అవుట్ ప్లే అవ్వకుండా, అంటే అలా పాల పొంగులాగా ఒక్కసారిగా పొంగి ఆరిపోయే ఇది కాకుండా లాంగ్ టర్మ్ పాలకోవా అది ఎప్పటికీ ఉంటుంది, దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో పాలు మరిగిన తర్వాత పాలకోవా ఎలా అయితే ఎక్కువ కాలం ఉంటుందో అలాంటి థీమ్ ని పట్టుకోవడం అనేది. సాయి, ఓకే, మీరు సిన్స్ మిల్క్ గురించి చెప్పారు కాబట్టి అది ఎట్లా ఉండాలంటే యూరోపియన్ చీజ్ లాగా ఉండాలి. ఎందుకంటే యూరోపియన్ చీజ్ ని కనీసం 100 ఏళ్ల నాటి యూరోపియన్ చీజ్ కూడా ఈరోజు దొరుకుతుంది అనమాట. సో అదే జస్ట్ లైక్ వింటేజ్ వైన్ లాగా, ఓకే, ఆ చీజ్ అనేది జరిగితే కనుక ఇట్స్ ద సస్టైనబుల్ మోడల్ అనమాట. ఆ టైం ని తీసుకొని మరింత నాలెడ్జ్ ని ఈ తెలుగు రాష్ట్రాల్లోని జనాలకి పంచే ప్రయత్నం అయితే చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం క్రాంతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.